హాయ్ హాయ్ అందరికీ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఆల్ టైమ్ ఫేవరెట్ పప్పుచారు. సో పప్పుచారు ఈజీగా అండ్ టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. పప్పుచారు కోసం పప్పుని ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నాను. అలాగే చింతపండుని నానబెట్టుకున్నాను. వాటి కోసం ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, కొంచెం కరివేపాకు, మిరపకాయలు ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ కొంచెం హీట్ అవ్వగానే అందులోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత వాటిలో జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి. జీలకర్ర కొంచెం యాడ్ చేసిన తర్వాత మిరపకాయలు, కరివేపాకు, అలాగే ఉల్లిపాయ ముక్కలు వీటిని వేసి మంచిగా దూరగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్లోకి మారగానే వాటిలోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. టమాటా ముక్కలు మంచిగా ఆయిల్లో మగ్గిన తర్వాత ఎల్లిపాయ, జీలకర్ర దంచి పెట్టుకున్నది ఇందులో యాడ్ చేసుకోండి. పప్పుచారుకి మెయిన్ టేస్ట్ ఎల్లిపాయ, జీలకర్ర వీటితోనే మంచిగా ఉంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవి కూడా వేసి మరొకసారి కలిపి ఉంచుకోండి. ఈ స్టేజ్లో మంచిగా మిరపకాయలు, ఉల్లిపాయ, టమాటా మంచి మగ్గిన తర్వాత చింతరసాన్ని తీసుకొని ఇందులో వేసుకోండి. అలాగే రుచికి సరిపడే అంత ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకోండి. 5 మినిట్స్ పాటు మంచిగా మరగనించండి. సో ఈ విధంగా మరిగిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. పప్పు వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోండి. సో ఈ విధంగా సరిపడని వాటర్ కూడా వేసుకొని తర్వాత ఇందులోనే కొద్దిగా ధనియా పౌడర్ని కూడా వేసుకోండి. ధనియా పౌడర్ వేసుకొని మరొకసారి కలుపుకొని 5 మినిట్స్ పాటు మంచిగా మరిగించుకోండి. సో ఎంతో టేస్టీగా పప్పు రెడీ అయిపోతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని